ఇప్పుడు గత ప్రభుత్వాలు అదే చలాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులకు హక్కులు ఇచ్చి రాంగ్ రూట్లో వచ్చినా వీటికి ఏదైనా ఫైన్లు ఉండాలి చలాలని అన్నప్పుడు అది వ్యతిరేకించిన ప్రభుత్వంలో వ్యతిరేకించిన మీరే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఆ జనాల్ని ఇంకా పీడించి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం కాబట్టి ఇది మేము ఎలాగ తీసుకోవాలి దీన్ని. ఆ గత ప్రభుత్వం అన్నా కూడా తప్పు చేస్తేనే చలాన పడేది. మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి మా ప్రమేయం లేకుండానే మీరు కట్టాలనే ప్రయత్నం ఇది ఎంతవరకు కరెక్ట్? జనాల మేలు కోసం కాదు, మీ ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి చేసే ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. ఈ రోడ్లు మీరు ఇవన్నీ బాగానే మా నుంచి డబ్బులు దండుకోవడం బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోడ్లు ఏంటి, ఈ వసతులు మాకు సరైన మార్గాలు లేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా లేవు, సీసీ కెమెరాలు లేవు. ఈ ముందు వీటి మీద దృష్టి పెట్టాక మీరు జనాల నుంచి డబ్బులు సేకరించడం మొదలు పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. కానిస్టేబుల్ కూడా యథేచ్ఛగా అసలు నిజంగా తప్పు చేశారా చేయదని కూడా చూడకుండా మీరు నిజంగా ట్రాఫిక్ సిగ్నల్ దాటడం లేదా అనేది కాకుండా వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ దాంట్లో మేము ఈరోజు ఇన్ని చేసినామని చెప్పి చేసే ప్రయత్నంగా తప్పు చేసినా చేయకపోయినా ఫోటోలు తీసి పెనాల్టీలు వేసినవి కూడా గతంలో జరిగినాయి. కానీ ఏ రకంగా చూసినా నష్టపోయేది మేమే. తప్పు చేసినోడికి తప్పు చేయనోడికి పెనాల్టీలు పడాల్సి వస్తుంది, మేము మాత్రం మా జేబులోంచి డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ మార్చుకుంటే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ రోడ్డు మీద తిరుగుతున్న బండ్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫైన్స్ ఏదైనా పడితే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోంచే కట్ కావాలని చెప్పేసి, ఆ అకౌంట్ కూడా బండ్లు తీసుకున్నప్పుడే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వాలని చెప్పేసి, ఆ అకౌంట్ నుంచి కట్ కావాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇవాళ ఎవరైతే 2 వీలర్స్ లేదా ఇతరత్ర బండ్లు వాడుతున్నారు, వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబులోంచి డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ఇవాళ ఎవరైతే 2 వీలర్ రైడర్స్ ఉన్నారో వాళ్ళ మీద భారాలేసే పని చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవాళ మనకు అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవాళ మందు తాగండి బాబు అని చెప్పేసి బెల్ట్ షాపులకు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్, అదే మందు తాగొచ్చినట్టు ఆ టర్నింగ్లోనే ఆ వెహికల్ చెక్క పెట్టి వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతోని నెటిజన్లు మన ఎవరైతే బైక్ రైడర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఇట్లాంటిది కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల జేబులోంచి డబ్బులు డైరెక్ట్గా కొట్టేసే పని ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ చేయబోతా ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన దాన్ని వ్యతిరేకించారు. దీన్ని మేము వ్యతిరేకించడం కాదు, ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ఇట్లా ఎవరైతే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం సరైనది కాదు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఈయన అధికారంలోకి వచ్చినాక మన అదే స్కీమును తీసుకొచ్చి పెట్టడం అనేది సరైనది కాదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ పథకం ఉందో దీన్ని పెట్టే ముందు మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ తెలంగాణలో అత్యంత దుర్మార్గంగా రోడ్లు ఉన్నవి. ఆ రోడ్లు కూడా చిన్న వానొస్తే గుంతలుగా పడి ఎవరైతే 2 వీలర్స్ ఉన్నారో లేదా 4 వీలర్స్ ఉన్నారో ప్రయాణం చేయడానికి అత్యంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద సిటీస్లో కూడా హైదరాబాదు గ్రేటర్ మున్సిపాలిటీ కానీ మొదలు పెట్టుకుంటే వాళ్ళ ఖమ్మం దాకా మున్సిపాలిటీస్లో రోడ్లు సరిగ్గా లేవు, ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా ట్యాక్స్ వేయాలని చెప్పేసి ప్రజల మీద ట్యాక్స్ వేయాలని చెప్పేసి చూస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇది సరైనది కాదు. డైరెక్ట్గా ఇవాళ అకౌంట్ తీసి అకౌంట్ డబ్బులు తీసుకునే పరిస్థితి కాదు. మీరు చేయాల్సిన పనులు రోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్ర పనులను కూడా చేయాలి. అవి చేసిన తర్వాత ఇవాళ మీ ఎవరైతే వాహనదారులు ఉన్నాయో వాళ్ళ మీద ట్యాక్స్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. ఇప్పటికే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో లేకపోతే హెల్మెట్ లేదని లేకపోతే ఇతరత్ర సరైన కాగితాలు లేని పేరుతో వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ వాళ్ళ మీద భారం వేస్తున్నారు, అదనపు భారం వేస్తున్నారు. ఇప్పుడు ఇదొక అదనపు భారంగా మారబోతా ఉంది. అది సరైనది కాదు. మీరు చేయాల్సిన పనులు చేసిన తర్వాత చేయాలి. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ముందు ఇవాళ ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టాలా, వాళ్ళు చైతన్యవంతం చేయాలా. అట్లా చైతన్యవంతం చేయకుండా ఓన్లీ డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కోసం ఈ పథకం పెట్టినట్టుగా ఉంది. దీని అందుకే వెంటనే ఆపాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లా కాకుండా అందరికీ అవగాహన కల్పించి అవగాహన సదస్సులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకొని ఆ తర్వాత రోడ్లు ఇవన్నీ బాగు చేసిన తర్వాత ఇట్లాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కొత్తగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించి ఎలైవ్ అనే ఒక కార్యక్రమాన్ని, రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది బాగానే ఉన్నప్పటికీ ముందుగా అసలు ఈ రోడ్లు, వాటి యొక్క సిగ్నల్స్, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి మౌలిక వసతులు అవన్నీ సరి చేయకుండా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వెంటనే తక్షణమే అమల్లోకి తీసుకొస్తాం, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తాం, విపరీతమైనటువంటి పన్నులేసి వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు తీసుకుంటామని చెప్పేసి అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వాస్తవంగా చెప్పాలంటే ఇది రాబోయేటువంటి కాలంలో వాళ్ళ అకౌంట్స్, ఆధార్ కార్డులు ఇవన్నీ సేకరించి ఇది సైబర్ నేరాలకు కూడా దారి చేసే పరిస్థితులు కూడా రావచ్చు అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం.
కాబట్టి దీనికి సరైనటువంటి భద్రత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక పథకాన్ని అప్పచెప్పేసి ఆ పథకం ద్వారానే మేము ఏది బళ్ళ మీద అట్లాగే కార్ల మీద రాంగ్ సిగ్నల్స్ అని చెప్పేసి వేసేసి కొన్ని చోట్ల అయితే అసలు ఉట్టిగా ఫోటోలు తీసేసి చలానాలు వసూలు చేసిన సందర్భం కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా రాంగ్ పోతే రాంగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు రాంగ్ డ్రైవ్ చేసినప్పుడు వేయొచ్చు. అట్లాగే డంక్ అండ్ డ్రైవ్ అంటున్నారు, విపరీతమైన తాగుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు, మద్యం షాపులు పెంచుతూ ఉన్నారు. ఇట్లాంటి వాటన్నిటిని కూడా ముందు నిరోధించాలి. నిరోధించిన తర్వాత నువ్వు ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. దీని మీద ముందు ప్రత్యేకంగా అసలు వాల్ పోస్టుల ద్వారా అవగాహన కల్పించవచ్చు, పోలీసుల ద్వారా అవగాహన కల్పించవచ్చు, ఇంకో రకంగా ఏదో ఒక రకం మొత్తం మీద అసలు వారపత్రికల్లో కూడా మన రెగ్యులర్ వార్తాపత్రికల్లో కూడా అవగాహన కల్పించకుండా ప్రజల్ని చైతన్యపరచకుండా ఇలాంటి పథకాలు అమలు చేయడం అనేది ఇది వైఫల్యం. అట్లాగే రోడ్లను కూడా ఖచ్చితంగా సరైనటువంటి పద్ధతుల్లో వాటిని నిర్మించడమే దానికి వాటి సరైనటువంటి సిగ్నల్స్ ఏర్పాటు చేయాలా. సీసీ కెమెరాలు అవసరమైతే సీసీ కెమెరాల ద్వారా కూడా వాళ్ళు చేసి వాళ్ళని సర్వే చేసి ఆ రకంగా వాళ్ళ యొక్క ఏదైనా అమల్లోకి తీసుకొస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ చలాన్ల గురించి చెప్పారు. అది డైరెక్ట్ అకౌంట్కి యాడ్ చేయడం అనేది దానివల్ల ఇది ఈ సైబర్ నేరగాళ్ళతో పోల్చుకుంటే అలా చేస్తే దానికి పోలీసు ఆ వ్యవస్థకి పెద్ద తేడా ఏమి ఉండదు. డైరెక్ట్ అకౌంట్ నుంచి చేయడం అది బ్యాంకులో పనిచేసే బ్యాంకు అథారిటీకే అకౌంట్ నుంచి చేయడానికి హక్కు ఉండదు. అలాంటిది మీరు డైరెక్ట్ అకౌంట్ని ఎట్లా చేస్తారో దాని నుంచి ఎలా మీరు ఫైన్లు కట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది దీన్ని ఒకసారి పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాం. చలాన్ల గురించి ఇంత కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నప్పుడు రోడ్లు కూడా అదే విధంగా బాగు చేయాలి. రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ని కూడా అదే విధంగా కంట్రోల్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీలు కానీ ఈ వ్యవస్థ నుంచి అంతా మెరుగుపరచాలని ఒక సామాన్యుడిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజుల కింద ప్రకటన ఇచ్చారు. ఏమని, ఎవరికి వాళ్ళు డ్రంకింగ్ కేసులో దొరికితే లేదో లైటింగ్ దగ్గర దొరికితే వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేయమంటాం దుర్మార్గతనం. ముందుగా అప్పుడేమో టీఆర్ఎస్ పార్టీని విమర్శించిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో అతనే మళ్ళీ ఎవరికి వాళ్ళకి పైపులు పెట్టి డ్రింకింగ్ కేసులు దొరికిన వాళ్ళకి ట్రాఫిక్ వెళ్ళిపోతున్నప్పుడు అక్షలు పెట్టి వాళ్ళ కాడ ఎమ్మటే డబ్బులు కట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. దీన్ని కేవీపీఎస్గా మండల కార్యదర్శిగా నేను ఖండిస్తున్నాను. దీన్ని రోడ్లు వేసి అన్ని డ్రైనేజీలు కనుక మంచిగా చేసి అక్కడికక్కడికి మొత్తం చేస్తే అప్పుడు ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి ఆ ట్రాఫిక్లో తాగుడు ముందగాలు బెల్ట్ షాపులు అనేవి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బంద్ చేపించి ఇవన్నీ అక్షలు పెట్టి అన్నిటికీ చర్య తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసుల పనితీరు ట్రాఫిక్ని చక్కదిద్దటం కాకుండా ఫోటోగ్రాఫర్ల పనిలాగా మారిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లెమ్మటి ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్లు కెమెరాలు పట్టుకొని వచ్చే వాహనదారులను ఫోటోలు తీయడానికి పరిమితం అవుతున్నట్టుగా కనపడుతుంది. ఆ పేరుతోటి ప్రజల యొక్క జేబుల్ని చిల్లి చేసే పద్ధతిలో వాళ్ళపైన భారాలు మోపేటట్టుగా వేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే పనిగా ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ మారిపోయింది. ఇది జాలదన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ డైరెక్ట్ చలానాలను ప్రజల బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయాలని చెప్పేసి మాట్లాడారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. పేద ప్రజలు అట్లాగే మధ్యతరగతి ప్రజల యొక్క బ్యాంక్ అకౌంట్లని ప్రభుత్వం తన ఆధీనంలో తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన అనేది చాలా దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఆలోచన. ఇది ప్రజల్ని ఆర్థికంగా వెనక్కి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రజల ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసుకోవడం అనేది ఒక పెద్ద పనిగా ఉంటుంది. రోజువారీ కూలి చేసుకునేటువంటి వాళ్ళు అనేక రకాల లేకపోతే ఉద్యోగస్తులు ఈఎంఐలు, ఇంటి ఈఎంఐలని, వాహన ఈఎంఐలని రకరకాల ప్లాన్లతోటి బ్యాంకులు డబ్బులు వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి పేద మధ్యతరగతి ప్రజల బ్యాంక్ అకౌంట్ల నుంచి వాళ్ళకి సంబంధం లేకుండానే ఈ పద్ధతుల్లో కట్టు కావాలనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు చాలా ఉంటాయి. వాటి పట్ల అభివృద్ధిపైన దృష్టి పెట్టకుండా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు జేబులకు చిల్లి పెట్టేటువంటి ఆలోచనలు ఏదైతే ఉందో వాటిని మానుకోవాలి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడం మాటల్లోనే కాదు, ఆచరణలో కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నది కొద్దిగా చాలా దారుణంగా ఉంది. పేదవాళ్ళు బండి మీద 2000 అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఆ బండి మీద పోతుంటే
పొరపాటునో తెలిసో తెలియకనో రాంగ్ రూట్లో పోతే గబుక్కున ఫైన్ ఎమ్మడిగా అకౌంట్లో కట్ అవుతాయి కాబట్టి ఆ పేదవాళ్ళకి ఇబ్బంది జరుగుద్ది. దీన్ని పునఃపరిశీలించి ఏదన్నా ఉంటే చాలా పాత పద్ధతులనే 200 ఎంతో 200 300 ఎట్లా గతంలో ఎట్లా ఇచ్చారో తీసుకున్నారో అదే పద్ధతిలో చేస్తే బాగుంటుందని గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆయనే అన్నారు. ఒక పెగ్గున్న 2 పెగ్గులు తాగితే పైప్ పెట్టి ఇది చేస్తారు కాబట్టి అట్లాంటి ఫైన్లు వేస్తారు డంక్ అండ్ డ్రై కేసు కింద. వాడు పొద్దాక కష్టపడి అట్లాంటివి కూడా కొన్ని పేదవాళ్ళకి ఇవన్నీ తెలవదు అండి. వాడు పొద్దాక పని చేసుకొని మందు తాగినా కూడా పట్టుకుంటే అట్లా కట్ అవుతాయి కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని మీరే ముఖ్యమంత్రి గారు దీన్ని ఈ యొక్క స్కీమ్ని విరమించుకొని అందరికీ ఆమోదంగా ఉంటుందని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రవాణా వారోత్సవాల సందర్భంగా ఒక ప్రకటన చేశారు. ఎవరైతే చలనాల ద్వారా డబ్బులు చెల్లిస్తారో డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా కట్ చేయాలని చెప్పేసి ఏదైతే చెప్పడం అవుతుందో సరే ఆ విషయాన్ని కనుక మనం ఒక విషయం పక్కన పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మీరే చెప్పారు. ఈ యాక్సిడెంట్లు ఎక్కువ పర్సెంట్ ఏ విధంగా జరుగుతున్నాయని మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఈరోజు రోడ్లు సరిగా లేకపోవడంతో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ఉన్నటువంటి వాళ్ళ పర్యవేక్షణ కరువైపోయింది. ఈరోజు ఆర్టీఓ అధికారులు ఏం చేస్తూ ఉన్నారో లంచాలకు తెగబడి ఈరోజు కనీసం డ్రైవింగ్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం లేనటువంటి వాళ్ళకి డబ్బులు తీసుకొని ఈరోజు లైసెన్సులు డ్రైవింగ్ చేయకుండానే వాళ్ళకి ఈరోజు ఆర్టీఓ నామ్స్ ప్రకారం లేకుండా లైసెన్సులు ఇచ్చే పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉంది. మీరు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే గతంలోనే ఈరోజు ఏజెంట్ల ద్వారా ఎంతమంది లైసెన్స్ తీసుకుంటారని చెప్పేసి కూడా ఆ రోజు పట్టుబడ్డ దృశ్యాలు అనేక ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. ఇట్లా చూసుకుంటే మీరు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా పాత బస్టాండ్ ఏరియా కావచ్చు, కొత్త బస్టాండ్ ఏరియా కావచ్చు, నెలలో ఖచ్చితంగా సుమారు 4 నుంచి 5-10 యాక్సిడెంట్లు అవుతూ ఉన్నవి. దీనికి కారణం ఎవరు? కనీసం కొత్త బస్టాండ్ ఏరియాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వస్తున్నారంటే ఈరోజు ఉదయం పనులకు జాబులకు వెళ్ళేటటువంటి వాళ్ళని అందరినీ కూడా రోడ్లపై ఆపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి వీటి మీద మీ అందరికీ ఎంత ఫైన్ వేయాలి? ఈరోజు జిఎస్టీ ద్వారా కావచ్చు, లేదా ఎస్జిఎస్టీ ద్వారా కావచ్చు, ఈరోజు ఇటువంటి ట్యాక్సుల ద్వారా కావచ్చు, ఈరోజు చలనా ద్వారా కావచ్చు అనేక లక్షల రూపాయలు మేము చెల్లిస్తూ ఉన్నాం. మేము ఈరోజు మాకు తెలియకుండానే అనేక రూపాయలు ట్యాక్సుల ద్వారా కడతా ఉన్నాము. బండ్లు కొన్నా కానీ ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాము. మరి వీటి మీద మేము ఇంత పే చేస్తూ ఉంటే మీరు కనీసము సౌకర్యాలు కల్పించే దాంట్లో కావచ్చు ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ట్రాఫిక్ పోలీసుల పరిశీలన ఏ విధంగా ఉందంటే ఖమ్మం జిల్లాలో ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు తప్ప కనీసం ఒక ఏరియాలో పోలీసు ఉండరు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, 10 వరకు కూడా కనీసం పాత బస్ స్టాండ్ ఏరియాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అందుబాటులో ఉండరు. సిగ్నల్ లేకుండా పోవడం వల్ల 4 దాల నుంచి 4 వేరే బండ్లందరూ కూడా స్పీడ్గా వెళ్ళిపోయే పరిస్థితి అనేక దృశ్యాలు కనబడతా ఉన్నవి. మరి వీటి మీద మీరు ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదు? వీటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పేరుకేమో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా అంటున్నారు. ఈ విధంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు కావచ్చు, అడిగినటువంటి వాళ్ళు కావచ్చు ఈరోజు చలానా పేరుతోటి బండ్లు తీసుకెళ్లి స్టేషన్లు పాలు పెట్టేసి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి అనేక దృశ్యాలు కనబడతా ఉన్నవి. కాబట్టి మేము అంటా ఉన్నాము, మీరు చెల్లించాల్సినటువంటి ఏదైతే ఉందో చెల్లించాలి, ఓకే, మీరు పెట్టింది ఓకే. మరి దీని మీద కూడా మీ మీద పన్ను వేయాలి కదా. ఇది ఆర్టీసీ బస్సులు చూడండి, ఆర్టీసీ బస్సులలో చూసుకుంటే సుమారు 60 మంది కూర్చోవాల్సిన క్యాబులు ఉన్నటువంటి బస్సుల్లో సుమారు 100కు పైగా కూడా ఎక్కిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరాలలో చూసుకుంటే బయటికి స్టూడెంట్స్ నిలబడతా ఉన్నారు. దీని మీద మీ ప్రభుత్వానికి ఎంత పన్ను వేయాలి? మేము చాలామంది స్టూడెంట్స్ కూడా ఆ సందర్భాలలో యాక్సిడెంట్ అయిన దృశ్యాలు, చేతులు కాళ్ళు పోయినటువంటి దృశ్యాలు ఉన్నవి. మరి వీటి మీద మీకు ఎంత ఫైన్ వేయాలి? ప్రభుత్వానికి కావచ్చు, ఆర్టీసీ వ్యవస్థ కావచ్చు ఎంత ఫైన్ వేయాలి? కాబట్టి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఈ పన్నుల బారిన పడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మేజర్గా చూసుకుంటే పేద వర్గాలకు చెందినటువంటి వారే ఉన్నారు. మీరు ఏదైతే చెల్లించారో ఈరోజు వాళ్ళకు ఒక ఆశ, ఈరోజు మేము రాంగ్ రూట్లో కావచ్చు, హెల్మెట్ లేకపోవచ్చు కావచ్చు, వీటి ద్వారా మాకు పన్ను అవుతుందో కొంత డిస్కౌంట్ వస్తే మేము ప్రభుత్వానికి అంటే డిపార్ట్మెంట్కి కట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచన చేయాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఇన్కమ్ పెరిగిద్ది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ పెరిగిద్ది తప్ప ముఖ్యంగా అయితే తెలంగాణ ప్రజలైతే ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాము. డబ్బులున్నవాడు ఏ విధంగానే కట్టుకుంటాడు, ఎందుకంటే వాడు కార్లలో తిరుగుతూ ఉంటాడు, జల్సాలు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా 2 వీలర్స్లో కావచ్చు, లేదంటే చిన్న వెహికల్స్ ఆటోస్ కావచ్చు, రెగ్యులర్గా కూటి కోసం వాళ్ళు తిప్పాలని చెప్పేసి అని కూడా వారు వర్క్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బ్యాంకు నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నేను ఒక మాట అంటా ఉన్నాను, ఈరోజు చాలామంది కనీసము మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అకౌంట్లో కొంత డబ్బులు మేనేజ్ చేసే అవకాశం ఉన్నది.
అటువంటి వ్యక్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఎగ్జామ్ ఫీజు కట్టాలనో, లేదా కాలేజీకి వెళ్ళాలనో, లేదా హాస్పిటల్లో ఫీజు కట్టాలనో వెళ్తున్న సందర్భాల్లో కనుక చూస్తే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు ఆటోమేటిక్గా ఫైన్ చలానా ఫోటో కొడతారో ఆ చలానా అవుతుంది, కేసు ఆ ఫైన్ ఆటోమేటిక్గా ఈరోజు వారి నుంచి ఆటోమేటిక్ కట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో ఎమర్జెన్సీ హాస్పిటల్లో కట్టే కావచ్చు, లేదా ఎగ్జామ్ ఫీజు పే చేసే కావచ్చు, ఇటువంటి దృశ్యాలు కనుక ఏర్పడితే, అటువంటి సందర్భాలు కనుక ఏర్పడితే అటువంటి వారు ఏం చేయాలనేది కూడా దిక్కుతోచని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైనా చాలామంది అయితే ఇప్పటివరకైతే నాకు తెలిసిన సందర్భంగా ఎవరైతే పన్నులు చెల్లించాలంట, ఈరోజు చలన ద్వారా పన్ను చెల్లించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు నాకు తెలిసి 70-80% వరకు అయితే పే చేస్తున్నది నాకు అంచనా ఉంది. ఒక 20% ఎవరో ఒకళ్ళు తప్పించుకొని తిరిగే దృశ్యాలు ఉన్నాయి, కానీ ఇవైతే లేదనేది కూడా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీ ప్రభుత్వం కూడా ఒక రకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రోడ్లు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగాలు, సీసీ ఫుటేజీలు ఇవి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వర్కింగ్ అయ్యే విధంగా చూడండి. ఖచ్చితంగా కనుక మీరు చూస్తే రోడ్లు మంచిగా ఉన్నప్పుడు, పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిరిగే దృశ్యాలు ఉండవు, రూల్స్ బ్రేక్ చేసి. ఈరోజు అటువంటి దృశ్యాలు లేనప్పుడు పోలీసులు లేరు కాబట్టి వీరు అనేక సందర్భాల్లో కూడా రూల్స్ బ్రేక్ చేసి దొడ్డిదారిన రాంగ్ రూట్లో వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సందర్భంగా యాక్సిడెంట్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కనీసం ట్రాఫిక్ పోలీసులు లేదు కాబట్టి ఈరోజు అనేక మంది ఒకే దారిలో 4 రూట్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు ఢీకొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక కుటుంబంలో ఒక ప్రాణం కోల్పోతే ఆ కుటుంబ బాధ ఉంది అనేది ఆ కుటుంబానికి తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.